అనుదినము ప్రభు సన్నిధిలో పొందెదము అనుదిన కృపా, అనుదిన కృపా, అనుదిన కృపా. పోరాటం, యెఫ్తా జీవితంలో పోరాటం, యెఫ్తా జీవితంలో పోరాటం. అది ఏ పోరాటమో తెలుసా? సొంత వారే, ఇంటి వారే. ఎందుకు అంటే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. యెఫ్తా ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. అయితే అందరూ కూడా తన అన్నలు, తన యొక్క అక్కలు, తన బంధువులు ఏమన్నారు తెలుసా? యెఫ్తాను, ఇదిగో నీవు వేశ్యకు పుట్టిన కుమారుడవు, మాతో నీకు సహవాసం లేదు. తండ్రి ఒక్కడే, తల్లి మాత్రము వేశ్య. వేశ్యకు పుట్టిన కుమారుడు కనుక నీతో మాకు పాలు లేదు, నువ్వు ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళిపో. యెఫ్తా వెళ్ళిపోతే అల్లరి జనమంతా కూడా యెఫ్తా దగ్గర చేరారు. అల్లరి జనము చేరి ఆట పట్టిస్తూ ఉన్నారు. నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నాడు. నేను ఇదిగో అల్లరి జనము నా చుట్టూ చేరారు, నా బ్రతుకు ఏమైపోతుందో ఏంటో ప్రభువా. ఇదిగో తల్లి ఇంటి వారు నన్ను వెలివేశారు, తండ్రి ఇంటి వారు నన్ను వెలివేశారు. ఇదిగో నా భార్య, నా కూతురు, ఈ ముగ్గురమే మొత్తం కూడా ఒక దేశానికి వచ్చామయ్యా. ఏ ఒక్కరు ఆదరించేవారు లేరు, ఏ ఒక్కరు బలపరిచేవారు లేరు. మా జీవితం ఏంటి అనేసి కుమిలిపోతూ నలిగిపోతూ పోరాటం చేస్తూ ఉన్నాడు. పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఏ మనుషులైతే ఈయనను ద్వేషించారో, ఏ మనుషులైతే ఈయనను దూషించారో, ఏ మనుషులైతే ఈ వ్యక్తిని వెలివేశారో, అదే మనుషులు ఇతన్ని తీసుకొని వచ్చేసి ఆ దేశం మీద న్యాయాధిపతిగా చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. బైబిల్లో వాక్యం అంటుంది, నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా మార్చబడతాది. ఈరోజు నీవు 4 గోడల మధ్య కూర్చొని కార్చిన కన్నీరు నీ దేవుడు మాత్రం వ్యర్థపరిచే దేవుడు కాడా? నీ సొంత వారి వల్ల నువ్వు కార్చిన కన్నీరు, నీ సొంత బంధువుల వల్ల నువ్వు కార్చిన కన్నీరు, నీ సొంత ఇంటి వారి ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి క్రియల ద్వారా, వారి యొక్క జీవితంలో ఇదిగో అనరాని మాటలు అని ఇదిగో నీ శరీరాన్ని గాయపరిస్తే ఇబ్బంది లేదు. శరీరానికి అయినటువంటి గాయం, దేహానికి అయినటువంటి గాయం అది కొద్ది రోజులకు మానిపోతుంది. అయితే హృదయానికి అయినటువంటి గాయం, మనసుకు అయినటువంటి గాయం, గుండెకు అయినటువంటి గాయం నీవు చచ్చేంత వరకు అది నీ మనసులోనే ఉంటుంది. యెఫ్తా జీవితంలో హృదయానికి గాయము చేశారు. కానీ యెఫ్తా ఎవరిని ఆనుకున్నాడు, ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే జీవము కలిగినటువంటి దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక ఆ దేవుడు ఏ మనుషులైతే యెఫ్తాను ద్వేషించారో, ఏ మనుషులైతే యెఫ్తాను దూషించారో, ఏ మనుషులైతే యెఫ్తాను వెలివేశారో, ఏ మనుషులైతే మాటల చేత యెఫ్తా యొక్క గుండెను గాయపరిచారో, అదే మనుషుల ముందు దేవుడు యెఫ్తాను హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్.